హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబిక ప్లాన్ చెడిపోవడంతో అలా చూస్తూనే ఉంటుంది. సహస్రాని తను ప్రసాదం తీసుకువెళ్తూ ఉంటుంది పూజకి. ఎలాగైనా సరే ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఏదో ఒకటి చేయాల్సిందే. ఈ లక్ష్మి సంగతి ఏంటో తేల్చాల్సిందే. ఈసారి ఎలాగైనా సరే లక్ష్మిని బయటికి గెంటేసేలా ప్లాన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి ప్రసాదం తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక అక్కడ పంతులు గారు అన్నీ పూజకి సర్దుతూ ఉంటారు. ఇటు విహారి సహస్ర ఇద్దరు కూడా రెడీ అయ్యి పూజకి సిద్ధంగా ఉంటారు. ఇటు పక్కన పంతులు గారు, అమ్మ నల్ల పూసలు రెడీనా, తొందరగా తీసుకురండి అమ్మా అని చెప్పడంతో ఒక ఆవిడ అక్కడి నుంచి లోపల నుంచి నల్లపూసల్ని తీసుకువస్తూ ఉంటుంది. ఇక అలా తీసుకువస్తూ ఉండగా ఇటు లక్ష్మి ప్రసాదం అన్నీ కూడా దేవుడి దగ్గర సర్దుతూ ఉంటుంది. ఇకప్పుడు అంబిక ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా సరే ఆ నల్లపూసలు కింద పడిపోయేలాగా ఏదో ఒకటి చేసి లక్ష్మి మీదకు నెట్టేయాలని ప్లాన్ చేస్తుంది. ఆవిడ అలా నల్లపూసలు తీసుకువస్తూ ఉండగా అంబిక కాలడ్డం పెడుతుంది. అప్పుడు ఆ నల్లపూసలు ఇలా వచ్చి లక్ష్మి మెడలో ఉన్న తాళిబొట్టు మీద ఆ నల్లపూసల దండ పడిపోతుంది. అందరూ ఒక్కసారిగా అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోతారు. ఇకప్పుడు లక్ష్మి మీద అందరూ కోపంగా చూస్తూ ఉండిపోతారు. పద్మాక్షికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావే లక్ష్మి నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేనేం చేయలేదమ్మా, నేను ఇక్కడ నా పని చూసుకుంటున్నాను అని చెప్పటంతో అయినా సరే పద్మాక్షికి కోపం వచ్చి అలా వచ్చి లక్ష్మి చెంప పగల కొడుతుంది. ఇకప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. అత్తయ్య లక్ష్మి ఏం చేసింది, మీరు లక్ష్మిని ఎందుకు కొడుతున్నారు అంటూ విహారీ ప్రశ్నిస్తూ ఉంటాడు. మరి ఈ ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకు కారణం ఈ లక్ష్మియే. ఈ లక్ష్మియే లేకపోతే ఏదైనా సరే అన్నీ సవ్యంగా జరుగుతాయి అంటూ కోపంగా తిడుతూ ఉంటారు. పద్మాక్షి వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి ఇకప్పుడు లక్ష్మి మెడలో చిక్కుకుపోయిన ఆ నల్లపూసల్ని తీసుకువచ్చి పంతులు గారికి ఇస్తారు. ఇకప్పుడు ఇప్పుడు నా మనవడి చేత నా మనవరాలి మెడలో ఈ నల్లపూసలు వేయించండి అంటూ ఇస్తూ ఉంటుంది పంతులు గారికి. ఇంకప్పుడు కావాలని పద్మాక్షి వాళ్ళ అమ్మ లక్ష్మి మెడ పట్టుకొని, నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదే, నువ్వు తొందరగా బయటికి వెళ్ళిపో, నువ్వు ఉండగా ఏ కార్యక్రమం కూడా సవ్యంగా జరగదు, నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటూ అలా బయటికి గింటేస్తూ ఉంటుంది. మెడ పట్టుకొని లక్ష్మిని బయటికి నెట్టుకు వెళ్ళిపోతూ ఉంటుంది. గుమ్మం బయట నెట్టి పడేస్తూ ఉంటుంది. లక్ష్మి అలా కింద పడిపోతుంది. అమ్మ నేనేం చేయలేదమ్మా అంటూ లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ వినిపించుకోదు. ఇక్కడ విహారీ కంగారు పడిపోతూ ఉంటాడు. లక్ష్మికి ఏమైపోతుందా అంటూ అలా చూస్తూ ఉంటాడు లక్ష్మి వంక. కానీ సహస్ర మాత్రం, బావా నువ్వు ఏం పట్టించుకోకు, నువ్వు ముందు ఇక్కడ జరగాల్సిన పని చూడు అంటూ చెబుతూ ఉంటుంది. విహారీ లక్ష్మి కోసం అలా తల్లడిల్లిపోతూ ఉంటాడు. ఇక లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.